ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతంలో మొదటి పార్ట్లో మనము పూజా విధానం మొత్తం తెలుసుకున్నాము. ఏం నైవేద్యం పెట్టాలి, పిండి దీపాలు ఎన్ని పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, కలశం ఎలా పెట్టాలి, గణపతి పూజ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాము. ఈ పార్ట్లో చాలా ముఖ్యమైన పార్టు వెంకటేశ్వర స్వామికి అదంగ పూజ ఎలా చేయాలి, శనిదేవుడికి ఏ స్తోత్రం చదవాలి, కథలు ఎన్ని చదవాలి, ఎన్ని ఉన్నాయి, నైవేద్యం ఏం సమర్పించాలి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యంగా నల్ల నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిరుండల్ని నైవేద్యంగా పెడతారు. మీకు కావాలంటే 7 రకాల పండ్లు పెట్టుకోవచ్చు, 7 రకాల స్వీట్స్ పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే ఈ చిమ్మిరి ఉండలే. కానీ నువ్వులు మాత్రం వేయించకూడదు, పచ్చితోనే మిక్సీ పట్టి ఉండల్లాగా చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అదంగ పూజ ఎలా చేయాలో మనం చూద్దాము. ముందర కలశాలను ప్రతిష్ఠ చేయాలి. ఇక్కడ మీకు తిక్కు కలర్లు 4 లైన్లు ఉన్నాయి కదండి, అవి శ్లోకము. మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే మాత్రం దాని కిందే ఒక లైట్ బ్లాక్ కలర్లో లైన్ ఉంది కదా, అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. ఆయాంతు శ్రీ వెంకటేశ్వర స్వామినః పూజార్థం దురిదక్షయకారకః కలశోదకేన దేవం ఆత్మానం పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష అని చదివితే సరిపోతుంది. శ్రీ వెంకటేశ పూజార్థం స్థాపితం కలశమాయ ప్రాణప్రతిష్టం కుర్వేహం పూజంతం తిష్టతు స్థిరం ప్రాణప్రతిష్టాపం కరిష్యే అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ధ్యానం చేయడానికి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవపైహరం సర్వలోకైకనాథం అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యాయామి అని చెప్పండి. మీరు ఇదంతా చదవలేకపోతే అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యాయామి అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రతిష్ఠించాం కాబట్టి స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ఆవాహయామి. రత్నసింహాసనం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ముఖే ఆచమనం సమర్పయామి. పంచామృత స్థానం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః పంచామృత స్థానం సమర్పయామి. శుద్ధోదక స్థానం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శుద్ధోదక స్థానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః వస్త్రయుగ్యం సమర్పయామి. ఉపవీతం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇలా మామూలుగా చదువుకోవచ్చు, మీకు కావాలంటే శ్లోకంతో చదువుకోండి. గంధం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి. అక్షంతలు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అక్షంతలు సమర్పయామి. పుష్పం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పాంజలి సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అదంగ పూజ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి నమః పాదో పూజయామి. ఓం శ్రీ వెంకటచలాధీశాయ నమః గుల్ఫో పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః జంగే పూజయామి. ఓం పద్మావతే నమః జానని పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనో పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజో పూజయామి. ఓం స్వర్గహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందో పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోతే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వనే నమః లలాటం పూజయామి. ఓం సహస్రశీర్షాయ నమః శిరః పూజయామి. ఓం బ్రహ్మ విగ్రహాయ నమః సర్వజ్ఞానం పూజయామి. ఇలా వెంకటేశ్వర స్వామికి ఒక్కొక్క అవయవాలతో మనం పూజ చేసాం అనమాట. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః సర్వజ్ఞంగాని పూజయామి.
ఇప్పుడు స్వామివారి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, గోవిందనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరము, పద్మావతి అష్టోత్తరము 3 చదువుకోవాలన్నమాట. వీటితో పాటు మీరు ఏమైనా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఇక్కడ శనిదేవుని కూడా స్తోత్రం చదువుకోండి. అది నేను మీకు ఇక్కడ స్తోత్రం చెప్తున్నాను చూడండి. ఈ సప్త శనివార వ్రతంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే శనిదేవుని పూజించడం. అది మీకు ఎందుకు అనేది మనం కథలు వింటే అర్థమవుతుందండి. మీకు కావాలంటే శనిదేవుని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరము, పద్మావతి అష్టోత్తరము, శని స్తోత్రము చదివిన తర్వాత ఇప్పుడు కథలు చదువుకోవాలి. నేను కనుక ఈ కథలను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. అందుకని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు 3 కథలు ఉన్నాయి. 3 కథలు కూడా చక్కగా చదువుకోండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఇచ్చాను. ఈ సప్త శనివార వ్రతము మీకు ఎలా చేయాలి అనేది నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ మీకు వివరించి చెప్తున్నాను. కథలు కూడా చదివిన తర్వాత మీరు నైవేద్యం ఏమైతే సమర్పించాలనుకుంటున్నారో చిమ్మిరి వండలు కానీ, 7 స్వీట్స్ కానీ, 7 పండ్లు కానీ, అలానే వడపప్పు పానకం మీరు ఏవైతే ఉంటాయో అవన్నీ స్వామివారి ముందు పెట్టుకొని ఇట్లా నేను చెప్పే విధంగా మీరు మళ్ళీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూస్తూ చదువుకోండి. ధూపం ఫస్ట్ ధూపం చెప్పాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ధూపం సమర్పయామి. దీపం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః దీపం సమర్పయామి. అంటే మీరు దీపాలు పెడతారు కదా, అవన్నీ చూపించండి స్వామివారికి. ధూప దీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం తర్వాత మీరు ఏవైతే ప్రసాదాలు పెట్టారో అవన్నీ వాటి మీద నీళ్లు చల్లేసి చక్కగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అని మీరు పెట్టిన పదార్థాల మీద నీళ్లు చల్లండి. తర్వాత మీ 2 చేతుల్ని నైవేద్యానికి స్వామివారికి చూపిస్తూ ఓం ప్రాణాయ నమః, ఆపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. ఇప్పుడు స్వామివారికి మంచినీళ్ళు చూపిస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి ఒక ప్లేట్ తీసుకొని స్వామివారి చేతులు కడుగుతున్నట్టుగా కొంచెం వాటర్ తీసుకొని హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధోచనం సమర్పయామి అని 4 సార్లు పువ్వుతో నీళ్లతో వదిలేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతో శుద్ధాచనం సమర్పయామి. ఇక్కడ మీరు కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత కొంచెం నీళ్లు చుట్టూ తిప్పి అక్కడ వదలండి. ఇప్పుడు మంత్రపుష్పం ఒక చేత్తో పువ్వు పట్టుకొని నమస్కరించుకొని మీరు చదవగలిగితే మంత్రపుష్పంలోని శ్లోకం ఉంది చదవండి. లేకపోతే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామిని స్వామివారి దగ్గర పెట్టండి. తర్వాత ప్రదక్షిణ చేయండి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ప్రదక్షిణం నమస్కారం సమర్పయామి అని చెప్పి ఈ స్వామివారికి ఇలా సంకల్పం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన యాద్భుజితం మాయాదేవ పరిపూర్ణం తదాస్తమే. అంటే నేను చేసినట్టు ఈ పూజలో ఏమన్నా భక్తిపరంగా కానీ పనిపరంగా కానీ ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి స్వామి అని స్వామివారిని వేడుకోండి. ఓం నమో వెంకటేశాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.